Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మా అందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. జై ఈ బాబా. సహజీవన కార్యక్రమంలో మనందరం ప్రభువుతో ప్రతిరోజు 60 నిమిషాలు మనం గడుపుతూ ఉన్నాం. ఈ 60 నిమిషాల కాలం కూడా ఆయన మనల్ని, మన మనస్సుని కూడా ఆయన అధీనంలో ఉంచుకొని ఏదైతే మనకి ఆయన చెప్పాలనుకుంటున్నాడు అది చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా ఈ సహజీవన సుమ మాలికలు అవి మనకి ఆయన ప్రసాదించి అవి చెప్పుకునేటట్టు చేస్తూ ఉన్నాడు. ఆ కారుణ్యమూర్తికి, ఆ కరుణామయునికి, ఆ మౌనావతారునికి మన తరపున, భక్తలోకం తరపున, స్వర్గలోకంలో ఉన్న దేవతల తరపున, ఉన్నత ఆత్మల తరపున శత సహస్ర పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇప్పుడు సహజీవన వడంలో మనం ఏవైతే సుమమాలికల్ని వింటున్నామో ఈరోజు మరో 2 విందాం. మౌనమూర్తివి నీవు, మౌన సందేశములు, మౌనమూర్తివి నీవు, మౌన సందేశములు మానవులకు ఇచ్చావు సహజీవనములోన, మానవులకు ఇచ్చావు సహజీవనములోన. సన్నిహిత శిష్యులకు, సన్నిహిత శిష్యులకు ప్రవచనములలోన ఎన్నెన్నో విషయాలు మౌనమున తెలిపావు. సన్నిహిత శిష్యులకు ప్రవచనములలోన ఎన్నెన్నో విషయాలు మౌనమున తెలిపావు, మౌనమున తెలిపావు, మౌనమున తెలిపావు. ఈ ప్రవచనాల్లో భాగంగా మనకి బాబా ఈ సుమమాలలు, సహజీవన సుమమాలలు ఇచ్చాడు. మౌనమూర్తి అని బాబాను మనం సంబోధిస్తూ ఉన్నాము. దాని కాదు అని అనగలవా? ఎవరైనా ప్రయత్నిస్తారా? అన్నయ్య మాటలు వినడమే కాదు, ఆ వినిన వాటిలో మీరు ప్రగాఢమైనటువంటి అర్థాలు, పరమార్థాలు కూడా వెతికేటట్టుగా మీరు సహజీవనంలో తయారవలసి ఉంది. ఏమన్నా మనం మౌనమూర్తి అంటున్నాము. ఆయన మౌనమూర్తి ఎలా అవుతాడు? ఈ మానవుల ద్వారా నిరంతరం మాట్లాడుతూ ఉంటే ఆయన మౌనమూర్తి ఎలాగవుతారు చెప్పండి? మరి ఈ శుభమాలికలో చమత్కారం ఏంటి? మౌనమూర్తివి నీవు, మౌన సందేశములు. మౌనమూర్తి
కాడు. అందరి ద్వారా అందరి ద్వారా ఒక విధంగా చెప్పాలంటే ఎవల్యూషనరీ థియరీలో ఉన్నటువంటి అన్నిటి ద్వారా ఆయన శబ్దం చేస్తూనే ఉన్నాడు. మరి మౌనమూర్తి ఎలాగవుతాడు? ఎలా అవుతాడు అంటే ఈ అవతార కాలంలో భగవంతుడు ఆ శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు తనకు తానుగా నేను 1925 జూలై 10 నుండి మౌనాన్ని పాటిస్తాను అని ఒక ప్రకటీకరణ చేశాడు ఆయన. మరి ఆ ప్రకటీకరణ ఎవరు చేసింది? సాక్షాత్తు అవతార పురుషుడు. కాబట్టి మనం మౌనమూర్తి అనడంలో ఏ విధమైనటువంటి పొరపాటు లేదు. మౌనమూర్తివి నీవు మౌన సందేశాలు. మౌనమూర్తి ఒక విధంగా చెప్పాలంటే మౌన సందేశాలు కాక మాటల సందేశాలు ఎలాగిస్తాడు? ఆ మాటల్లో మౌనమే ఉంటుంది, ఆ సందేశాల్లో కూడా మౌనమే ఉంటుంది. మానవులకు ఇచ్చావు సహజీవనములోన. ఎవరికి ఇచ్చాడు ఇవన్నీ? మానవులకు. ఆ మానవులు శబ్దానికి దాసులైపోయిన వాళ్ళు, శబ్ద బానిసలు. వాళ్ళకి ఏం చేశాడు? మౌన సందేశాలు ఇచ్చాడు. వాళ్ళకి ఏది అంటకుండా బాబా జాగ్రత్త తీసుకుంటున్నాడు. సందీషిత శిష్యులకు ప్రవచనములలోన ఎన్నెన్నో విషయాలు మౌనమున తెలిపావు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ముద్దుగా ఉన్నటువంటి ఒక పిల్లవాడిని తల్లి ఇంకా మాటలు రావు, ఇంకా తల్లి నుండి ఇంకా పాలు స్వీకరిస్తూనే ఉన్నాడు. అటువంటి వాడిని ఎత్తుకొని ముద్దులాడుతుంది. మీకు అందరికీ ఇది పరిచయమే. ఎలా ముద్దులాడుతుంది? చీచి, నానా, బుజ్జి ఇలాంటి మాట్లాడి నవ్వుతూ అంటుంది. వాడికి ఏమీ అర్థం కాదు, నవ్వడం తప్ప. అలా ఎంతసేపు అయినా ఆ తల్లి ఆ బిడ్డని ఆడించగలదు. ఈయన మౌనాన్ని పాటించి ఏం చేశాడు? ఇంచుమించు అలాగే మనతో ఆడుకున్నాడు. ఎందుకు? తల్లి తండ్రి రెండు ఆయనే కదా. ఆడుకున్నాడు. ఆటే బాగుంది అని వీడు కూడా పడుకుడిపోయాడు. అయితే సన్నిహిత శిష్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళనే సన్నిధి మండలి అంటారు. వాళ్ళకి మాత్రం ప్రవచనాల్లోని ఎన్నెన్నో విషయాలు సందర్భోచితంగా ఆయన మౌనంగానే అందజేయడం చేశాడు ఆయన. అంచేత మనం మౌనాన్ని కానీ ప్రేమిస్తే, మౌనమూర్తి యొక్క నామస్మరణలో ఉంటే, ఏ మౌన సందేశాలు అయితే ప్రపంచానికి విడుదల కాబడ్డాయో మౌనం నుండి, అవన్నీ చదవకుండానే మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మౌనాన్ని ప్రేమించలేము కదా మనం. కాబట్టి మనకు అది అసాధ్యం అవుతుంది. శబ్దాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మనం కూడా. అవతార్ మెహర్ బాబా కీజీ. మనం ఇప్పుడు ఈ సహజీవన సోమమాలికలు 2 చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రవచనాల్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ ప్రవచనాల్లో మనం 148వ పేజీలో
సరిగ్గా సెంటర్లో. అతనికి ఈ క్రొత్త సాధన ప్రారంభించక పూర్వము సాధ్యపడని ఒక అంతర్దృష్టి ప్రాప్తిస్తుంది అని చెప్పుకున్నాం. ఒక అనుభవపు పునఃపరిశీలన. బాబా చెప్తున్న చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని అవగాహనకి తెచ్చుకోవాలి. ఒక అనుభవపు పరిశీలన విజ్ఞతకు ఒక అదనపు కూర్పుగా చేరుతుంది. అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే చాలా గొప్ప విషయాలు ఇవి. ఒక అనుభవపు పునఃపరిశీలన విజ్ఞత వికసించి అతనికి జీవితం యొక్క ఒక అనుభవం పునఃపరిశీలన విజ్ఞతకు ఒక అదనపు కూర్పుగా చేరుతుంది. అలా ప్రతి కూర్పుతో ఆధ్యాత్మిక విజ్ఞత వికసించి అతనికి జీవితం ఎడల ఉన్న సాధారణ వైఖరిలో ఒక మార్పు తీసుకొని వస్తుంది. గొప్ప రహస్యాలు చెప్తున్నాడు మనకి. ఒక అనుభవం, దాన్ని మళ్ళీ మళ్ళీ పరిశీలన చేయడం, పునఃపరిశీలన, మళ్ళీ మళ్ళీ పరిశీలన చేయడం. విజ్ఞతకు ఏదైతే మనకి విజ్ఞత అంటే అవగాహనతో కూడుకున్నటువంటి విజ్ఞత అంటే అవగాహనతో కూడుకున్నటువంటి జ్ఞానం, దానికి ఒక అదనపు కూర్పుగా చేరుతుంది. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఒక అనుభవాన్ని పునఃపరిశీలిస్తే అది విజ్ఞతకు ఒక అదనపు కూర్పుగా చేరుతుంది. అలా ప్రతి కూర్పుతో ఆధ్యాత్మిక విజ్ఞత వికసించి అతనికి జీవితం ఎడల ఉన్న సాధారణ వైఖరిలో ఒక మార్పును తీసుకొని వస్తుంది. జీవితం ఎడల అతనికి ఏం చేస్తుంది? జీవితం ఎడల ఉన్న సాధారణ వైఖరి అంటే సాధారణ వైఖరియే ఉంటుంది అందరికీ, అసాధారణ వైఖరి రాదు. కానీ ఆ సాధారణ వైఖరిలో ఒక మార్పును తీసుకొని వస్తుంది అంటారు. మనం బాబా ఫోన్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళమో ఎవరికి వాళ్ళే ఏం చేసేవాళ్ళో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడేం చేస్తున్నాం? అందరం బాబా కోసమే మనం కలుసుకుంటున్నాం. అలా కలుసుకున్నప్పుడు ఏం చేయాలా? బాబా ఏమన్నారు? అనుభవపు పునఃపరిశీలన అన్నారు. మనం బాబా కోసం కలుస్తున్నప్పుడల్లా కూడా ఏం అనుభవిస్తున్నాము అని ప్రశ్నించుకుంటే, అలా ప్రశ్నించుకున్న వాళ్ళకి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అంశాలు తారసపడతాయి కదా. అలా తారసపడినప్పుడు ఏం జరుగుతుంది? అనుభవపు పునఃపరిశీలన విజ్ఞతకు ఒక అదనపు జీవితం యొక్క అదనపు కూర్పుగా చేరుతుంది. అంటే ఆల్రెడీ ఎప్పుడైతే బాబాలో ప్రవేశిస్తామో, మనం బాబాలో ప్రవేశించడం అంటే బాబాని భగవంతుడిగా విశ్వసించి ఆరాధించాలని అనుకుంటామో, అప్పుడు అనేకమైన అనుభవాలని మనం పొందుతాం. అవి ప్రాపంచికం కావచ్చు, భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, అతి ఉన్నతమైనవి కావచ్చు. ఆ అనుభవాలు పునఃపరిశీలన కానీ చెయ్యగలిగితే అవి అదనపు కూర్పుగా ఉన్న సాధారణ వైఖరిలో ఒక మార్పును తీసుకొని వస్తుంది. అంతవరకు సాధారణంగా ఉన్నాడు, కానీ బాబా ప్రేమికుడు అయిన తర్వాత వాళ్ళు చిన్న మార్పు వచ్చింది.
ఆయన వైఖరి అంటే నడవడిక అంచేత వచ్చింది. అందువల్ల పూర్తిగా సాధారణ ఇక్కడ ఒక మార్పును తీసుకొని వస్తుంది. అందువల్ల పూర్తిగా మేధస్సు తెలివితేటల ద్వారా దేవుని కోసం లేదా నిగూఢ సత్యం కోసం శోధన వ్యక్తి యొక్క నిజ జీవితంలో ప్రతిధ్వనిస్తుంది. ఒక ధ్వని మళ్ళీ వస్తే ప్రతిధ్వని అంటారు. అంచేత బాబా ఏమంటున్నారు, ఎప్పుడైతే మార్పును తీసుకొని వస్తుందో అప్పుడు నిగూఢ సత్యం కోసం చేసే శోధన వ్యక్తి యొక్క జీవితంలో ప్రతిధ్వనిస్తుంది. ఆ విధంగా గ్రహించిన ఆధ్యాత్మిక విలువలతో అతని జీవితం ఒక నిజమైన ప్రయోగంగా మారుతుంది. అంటే మనకు ఖచ్చితంగా బాబా చెప్తున్నారు, మన నడవడికని బట్టే మార్పు వస్తుంది, మన ఆలోచనల్ని బట్టే మార్పు వస్తుంది, మన ప్రయత్నాన్ని బట్టే మార్పు వస్తుంది. అంతేగాని అలవాటుగా చేసే పరిస్థితులు ఏవి కూడా మనలో మార్పుని తేలేవు అని స్పష్టంగా చెప్తున్నారు బాబా. అందువల్ల పూర్తిగా మేధస్సు ద్వారా దైవం కోసం లేదా నిగూఢ సత్యం కోసం చేసే శోధన వ్యక్తి యొక్క నిజ జీవితంలో ప్రతిధ్వనిస్తుంది. ఆ విధంగా గ్రహించిన ఆధ్యాత్మిక విలువలతో అతని జీవితం ఒక నిజమైన ప్రయోగంగా మారుతుంది. ఏమన్నారు చూడండి బాబా, నిగూఢ సత్యం కోసం చేసే శోధన, నిగూఢ సత్యం, సత్యం కోసం నిగూఢ సత్యం అంటే ఆ సత్యం ఏళ్ల తరబడి దైవీ మానవుని యొక్క జీవితంలో పరిమళించడమే కాక ఆయన ఏ అనుభవాలను అయితే పొందుతాడో వాటి ద్వారా ఏం చేస్తుంది, నిగూఢ సత్యం కోసం చేసే శోధన వ్యక్తి నిజ జీవితంలో ప్రతిధ్వనిస్తుంది. అంటే ఏదైతే విన్నాము అని అనుకుంటామో ఆ విన్నది మళ్ళీ వినిపిస్తుంది. ఏదైతే అనుభవించాము అని అనిపిస్తుందో ఆ అనిపించింది మళ్ళీ అనిపిస్తుంది, మళ్ళీ వినిపిస్తుంది. ఈ చర్య ఎవరు చేయగలరు, ఎవరు చేస్తారు అంటే ప్రేమ కాముకులు చేస్తారు. ప్రేమ కాముకులు వాళ్ళు చేస్తారు. అప్పుడు ఆ విధంగా గ్రహించిన ఆధ్యాత్మిక విలువలతో అతని జీవితం ఒక నిజమైన ప్రయోగంగా మారుతుంది. జీవితం ప్రయోగంగా మారుతుంది అంటే జీవితం అంటే 84 లక్షల జన్మలు, అది ప్రయోగంగా మారుతుంది అంటున్నారు బాబా. ఇవి కొంచెం గాఢంగా ఉంటాయి కానీ అర్ధరహితం కావు. అలాగని అర్థం తెలుసుకుంటేనే తెలుసుకోవాలనే తపన నిన్న ఉంటే తెలియజెప్తాడు ఆయన. అందుచేత భగవంతుడిని కొనుగొలుటకు కనుగొనడం కోసం అతను భగవంతుడిని కనుగొనడం తన అసలు ఉనికికి చేరడమే. భగవంతుని కనుగొనడం తన అసలు ఉనికిని చేరడమే అని ఒక పేర ఉంది. ఈ ఒక్క పేర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక విధంగా మనల్ని ఆయన టికిల్ చేస్తున్నాడు. టికిల్, TIKLE, టికిల్. టికిల్ అంటే గిల్లడం. అంటే సందర్భోచితంగా ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి అది గిల్లుట అని అర్థం. అతని నిజ జీవితంలో అలాంటి వివేకవంతమైన ఉద్దేశపూర్వకమైన ప్రయోగాన్ని ఎంత ఎక్కువగా కొనసాగిస్తాడు
అంత గాఢంగా అతనికి జీవిత ప్రయోజనం ఎడ్ల అవగాహన ఏర్పడుతుంది. జీవితం ప్రయోగంగా మారుతుందన్నారు కదా, అతని నిజ జీవితంలో అలాంటి వివేకవంతమైన ఉద్దేశపూర్వకమైన ప్రయోగాన్ని ఎంత ఎక్కువగా కొనసాగిస్తాడో అంత గాఢంగా అతనికి జీవిత ప్రయోజనం ఎడ్ల అవగాహన ఏర్పడుతుంది. విషాదంతగా ఆయన బాబా అంటే ఆలోచింపచేస్తున్నాడు ఈ పనిముట్టుని. ఎందుకంటే దీని నుంచి, ఈ వింటున్న దాని నుంచి ఏ అనుభవం పొందగలం, ఏ అనుభవంలో మనం చేరుకోగలం అని ఆలోచింపజేస్తూ ఉన్నాడు. ఉద్దేశపూర్వకమైన ప్రయోగాన్ని ఎంత ఎక్కువగా కొనసాగిస్తాడో అంత గాఢంగా అతనికి జీవిత ప్రయోజనం ఎడ్ల అవగాహన ఏర్పడుతుంది. ఎంత గాఢంగా ఆ ప్రయోగాన్ని అవగాహనతో చేస్తాడు, అతని ఉనికి ఆ విధంగా పూర్తిగా పరివర్తన చెందుతున్న కొలది జీవితం యొక్క వాస్తవమైన అర్థం యథాతథంగా గోచరిస్తున్నట్లుగా వైఖరికి తాను కొనుగొంటాను అని రాయబడింది. కొంచెం ఐ థింక్ దట్ ఇవన్నీ మనకి మన దృష్టి కొద్దీ బాబా చేత చెప్పబడుతున్నవి. జీవితం యొక్క వాస్తవమైన అర్థం యథాతథంగా గోచరిస్తున్నట్టుగా ఆఖరికి కనుగొంటాడు. జీవితపు యథార్థ స్వభావాన్ని, విలువను స్పష్టమైన నిర్మలమైన దృష్టితో చూసిన పిదప తను ఎంతకాలం నిర్విరామంగా అన్వేషిస్తున్న భగవంతుడు కొత్తవాడు కాడని, దాగి లేడని, బయటవాడు కాడని తెలుసుకుంటాడు. అంటే పరివర్తన చెందుతున్న కొలది రోజు రోజుకి కూడా ప్రవచనాల్లో కానీ నూతన అర్థాల కోసం అన్వేషించడం ప్రారంభిస్తే మనకి కూడా ఏమవుతుంది, జీవితం యొక్క వాస్తవమైన అర్థం యథాతథంగా గోచరిస్తున్నట్లుగా ఆఖరికి కనుగొంటాము. జీవితపు యథార్థ స్వభావాన్ని, విలువను స్పష్టమైన నిర్మలమైన దృష్టితో చూసిన పిదప తను ఎంతకాలం నిర్విరామంగా అన్వేషిస్తున్న భగవంతుడు కొత్తవాడు కాడని డాక్టర్ లీను బడాయికి ఇక్కడ దాగి లేడని, బయటవాడు కాడని తెలుసుకుంటాడు. ఆయన స్వయంగా సత్యమే, స్వయంగా సత్యమే, ఊహాజనితం కాదు, అనుభూతి ప్రేరణతో ఈ మాట అనగలుగుతున్నాడు. ఆయన స్వయంగా సత్యమే, ఊహాజనితం కాదు. ఆయన స్పష్టమైన దృష్టితో చూడబడే సత్యం. ఏ సత్యంలోనైతే తను ఒక భాగంగా ఉన్నాడు, ఏ సత్యంలో తన ఉనికిని ఇమిడి ఉన్నాడు, ఏ జీవితంలో సారూప్యం చెంది ఉన్నాడు. చూడండి, ఆయన స్పష్టమైన దృష్టితో చూడబడే సత్యం. ఏ సత్యంలోనైతే తను ఒక భాగంగా ఉన్నాడు, ఏ సత్యంలో తన ఉనికి ఇమిడి ఉన్నదు, ఏ సత్యంలో తను సారూప్యం చెంది ఉన్నాడు, అది సత్యం అంటున్నాడు. మరొకసారి చదువుతారు. ఆయన స్పష్టమైన దృష్టితో చూడబడే సత్యం, స్పష్టమైన దృష్టితో చూడబడే సత్యం అంటే అస్పష్టమైనటువంటి దృష్టి కనిపించదు. ఆయన ఏ సత్యంలోనైతే తను భావంగా ఉన్నాడు, ఏ సత్యంలోనైతే తను ఒక భాగంగా ఉన్నాడు, ఆ సత్యంలో తన ఉనికిని ఇమిడి ఉన్నదో, ఏ సత్యంలో తన ఉనికిని ఇమిడి ఉన్నదో ఆ సత్యంతో, ఏ సత్యంతో తన సారూప్యం చెంది ఉన్నాడు అని సత్యం. ఈ రిపిటేషన్ ఆఫ్ సమ్
సెంటెన్సెస్ ఖచ్చితంగా మనకి అవి నాటుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక కొత్త దాన్ని అన్వేషించాలని ప్రారంభించిన తను కొత్తగా ఆఖరికి ఆ సనాతనమైన విషయాన్ని తెలుసుకున్నాడనే అవగాహనకు చేరుతాడు. కొత్త ఎక్కడుంది మనకి? కొత్త పాత ఎక్కడున్నాయి? ఎప్పుడూ కొత్తే. భగవద్ లీలా విశేషాలు ఎప్పుడూ కొత్తవే. కానీ ఆ విషయాలు విషయవాంఛలతో ఉన్న మానవుడు ఆలోచిస్తే అవి ఆ విధంగా కావు. కాబట్టి ఎమర్జెన్సీకి కాబట్టి మనం ఎక్కడో బాబా కొంచెం చికిత్స చేస్తున్నాడు. సరే, అలా ఏదో ఒక కొత్త దాన్ని అన్వేషించాలని ప్రారంభించినా తను కొత్తగా ఆఖరికి ఆ సనాతనమైన విషయాన్ని తెలుసుకున్నాడనే అవగాహనకు చేరుతాడు. ఆధ్యాత్మిక ప్రయాణం ఏదో కొత్త గమ్యాన్ని చేరుకొని అక్కడ తనకు అంతకు ముందు లేని దాన్ని పొందడం కానీ తను కానిదేదో అయిపోవడం కానీ ఉండదు. ఇది అది అండర్లైన్ చేసుకోండి. చూడండి, ఆధ్యాత్మిక ప్రయాణం ఏదో కొత్త గమ్యాన్ని చేరుకొని అక్కడ తనకు అంతకు ముందు లేని దాన్ని పొందడం కానీ తను కానిదేదో అయిపోవడం కానీ ఉండదట. అది అతని గురించి, అతని జీవితం గురించి ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఆధ్యాత్మిక మేలుకొలుపుతో జనించే అవగాహనను క్రమంగా పెంపొందించుకోవడమే భగవంతుడిని పొందడం అంటే అసలైన తన ఉనికికి చేరడమే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరాలి కానీ ఇంకో చోటికి మళ్ళీపోబడకూడదు. అది బాబా మనకి ఈ ప్రవచనంలో చెప్పారు. మనం ముచ్చటించుకున్నాం. ఎంతవరకు ముచ్చటించుకుంటే మనం అవగాహన చేసుకోగలమో అంతవరకు ముచ్చటించుకోవడం జరిగింది. ఇప్పుడు బాబా జీవిత చరిత్రలోకి మనం ప్రయాణం చేస్తాం. ఈ జీవిత చరిత్ర మధురం, మధురాతి మధురం. ఇంకంతకన్నా ఎక్కువగా అనడానికి అవకాశం లేదు. ఎంత మధురం అంటే బాబాతో మనం ప్రతిరోజు సహజీవనాన్ని కాదు, సాక్షాత్కరించుకునే జీవనాన్ని అన్న విధంగా మనం అనుభవాన్ని పొందడానికి కూడా అవకాశాన్ని ఇస్తాయి. ఇక్కడతో ఈ ప్రవచనం భగవంతుని కోసం శోధన అనేది చెప్పుకున్నాం. మీలో ఎవరికైనా ఈ ప్రవచనాలు చదవడం జరిగి ఏదైనా తెలుసుకోవాలి అనే కాంక్ష కానీ కలిగితే ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్తున్నాను. మీరంతా కూడా అంటే మనమంతా కూడా చదవాలనుకుంటాం. చదవాలి అనుకున్నప్పుడు అంతకుముందు అప్పటి వరకు అనుకున్నవన్నీ మనతోటే ఉంటాయి. ఆ మనతో ఉన్నవి మనలో ఉండగా చదవాలి అనుకుంటాం. ఆ మనతో ఉన్నవి మనల్ని టికెట్ చేస్తూ ఉండగా బాబాతో ఉండాలనుకుంటాం. అది కరెక్ట్ కాదు. అంచేత మనం ఒకవేళ ప్రవచనాల్లో కొత్త వినాలి, లేదు నేను చదివాను నాకు దీని గురించి ఫర్దర్గా తెలుసుకోవాలని ఉంది అనే ఆలోచన ఎవరికైనా వస్తే దయచేసి నాకు మన ధనం తనకి ఈ పేజీలో ఈ విషయాన్ని వినాలనుకుంటున్నాము
అంచేత అది సహజంలో చెప్పమనండి అని చెబితే ఆ తల్లి ఎలాగో ఉంటాడు కదా పరంధాముడు, వెంటనే దానికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పించడం జరుగుతుంది. చెప్పించడం జరుగుతుంది కానీ చొప్పించడం జరగదు, గుర్తుంచుకోండి. చెప్పించడం జరుగుతుంది, చొప్పించడం జరగదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఒక విధంగా కొన్ని విషయాలు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు మనకు వస్తుంటాయి మనందరికీ కూడా. అలాంటి సందర్భాల్లో మనం ఆ ఆలోచనల్ని బలవంతంగా డైవర్ట్ చేయడమో లేకపోతే ఇంకోలా వాటిని మనం అర్థం చేసుకోవడము, అలాంటి ఆధ్యాత్మిక మార్గంలో అవి ఉపకారంకి బదులు ఇదివరకే మనం పొందినటువంటి అవగాహనని కొంచెం పలసం చేసేస్తాయి, ఆ అవగాహనని పలసం చేస్తాయి. అందుకని మనం కొంచెం ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం ఇవి ఒక క్రమంలో జీవిత క్రమంలోనే వెళ్తుంది. ఎందుకంటే అన్ని డేట్లు కూడా బాబా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంచేత ఇది ఒక క్రమంలో మనం చదువుకునే భాగ్యాన్ని బాబా ఇస్తూ ఉన్నారు. ఈ పుస్తకం ఈ 7వ భాగం ప్రభు చరిత్రం చాలా విషయాలతో, అతి ముఖ్యమైన విషయాలతో అది నింపబడి ఉన్నది. మనం చదువుతూ వింటూ ఆ వినదాన్ని నెమరు వేసుకుంటూ, అంటే రికలెక్ట్ చేసుకుంటూ, రీసెర్చ్ చేస్తూ మనం ముందుకు వెళితే ఒక ప్రయోజనం చేకూరుతుంది. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడే మర్చిపోతూ, అంటే మిమ్మల్ని ప్రేమతో బాబా మనందరినీ ప్రేమతో ఆయన చూస్తున్నారు కనుక ఏం చేస్తున్నారు, ఆయన ఏవి మనకి విశదీకరిస్తే మనలో ప్రస్తుత ఏ స్థితి అయితే మారవలసి ఉందో అవి మనకి బాబా చెప్పిస్తూ ఉన్నారు ఆయన. ఇది మన అదృష్టం, మనందరి అదృష్టం. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో ప్రస్తావన చెయ్యాలని బాబా ఒక చిన్న ఆలోచన ఇచ్చారు రాత్రి. అదేమిటో నాకు కొంచెం రికలెక్ట్ అవుతుంది కానీ పూర్తిగా రికలెక్ట్ కావడం లేదు. అందుకని నేను అంటే ఈ పనిముట్టు ఏం చేస్తుందంటే దానికోసం కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయడంలో కొంచెం
రికలెక్ట్ చేసుకోవడంలో అలా కాలాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ ఏం చేద్దామంటే, మనం కొన్ని రిపీట్ చేస్తే మనకేమనిపిస్తుందంటే, ఆ రిపీట్ చేయడం వల్ల మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాము అనే ఆలోచన రావచ్చు. ఇక్కడ ప్రభు చరిత్రం పేజీ నంబర్ 2884. మెహరాబాద్ తిరిగి వచ్చాక బాబా తన ఏకాంతవాసం కొనసాగించారు. ఏకాంతవాసం కొనసాగుతున్నా ఈసారి రకరకాల విధులను నిర్వహిస్తున్న మండల సభ్యుల్ని బాబా కలవడం ప్రారంభించారు. బాబా ఎక్కువగా సమాధి గది లోపలే ఉంటూ ఏకాంతవాసంలో తన ఆంతరిక కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పురుష మండలి వాళ్ళు అన్ని వైపులా కాపలా ఉన్నారు. ఎవరు ఎటువంటి శబ్దం చేయకూడదు. నిర్ణయించిన సరిహద్దును అనుమతి లేకుండా ఎవరు దాటి రాకూడదు. నిర్ణయించిన సరిహద్దు వాళ్ళకి ఎక్కడికెక్కడ బాబా ఆంక్షలు పెట్టేవారు. అవి దాటి రాకూడదు అన్నారు. పూనా నుండి షిరిన్మాయి మెహరాబాద్కు వచ్చింది. ఒకసారి ఆమె గుల్మాయితో వాదనకు దిగింది. వాళ్ళ తగాదాను డిసెంబర్ 4న మండలితో బాబా, నా తండ్రి షెరియార్ చాలా మంచి ఆత్మ, ఆయన హృదయం చాలా మంచిది. బాబా యొక్క తండ్రి గురించి బాబా చెప్తున్న మాటలు ఇవి. నా తండ్రి షెరియార్ చాలా మంచి ఆత్మ, ఆయన హృదయం చాలా మంచిది, చాలా నెమ్మదస్తుడు. కానీ నా తల్లి షిరీన్ స్వభావం దీనికి పూర్తి విరుద్ధం. తల్లి గురించి ఎలా చెప్పారు చూడండి ఆయన. నా తల్లి షిరీన్ స్వభావం దీనికి పూర్తి విరుద్ధం. దేనికి పూర్తిగా విరుద్ధం? ఆయన హృదయం చాలా మంచిది, చాలా మంచి ఆత్మ, చాలా నెమ్మదస్తుడు, దీనికి విరుద్ధం ఆవిడ అని అంటున్నారు బాబా. నేను అనుకూల ప్రతికూల స్వభావాలు రెండింటి మధ్య సమతుల్యతను సాధించాలి. నేనెంతో సహనాన్ని వహిస్తాను. ఆమె నైజం వల్ల నేను బాధపడాల్సి వస్తుంది. అయినా నేను వాళ్ళిద్దరినీ ప్రేమిస్తున్నాను. ఇద్దరికి భవబంధనాల నుండి విమోచన కలిగించి మోక్షాన్ని కలిగిస్తాను అని చెప్పారు. 2885వ పేజీ మీద నుంచి 2వ పేర, మీద పేర నుంచి 2వ పేర. నేను వాళ్ళిద్దరిని అంటే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను. ఇద్దరికి భవబంధనాల నుండి విమోచన కలిగించి మోక్షాన్ని కలిగిస్తాను. యథార్థానికి అందరికీ మోక్షాన్ని కలిగించడం కోసమే అవతార పురుషుడు ఒక మానవ ఆకారాన్ని ధరించి వస్తాడు. కానీ ఆయన వచ్చింది అందుకోసమైనా అంతకు ముందు కాలాలన్నీ కూడా ఉన్నది ఆయనే గనక ఆ కాలాల్లో ఏదైతే చేయవలసిన విశ్వమానవ కార్యక్రమం ఉందో ఆ విశ్వ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తాడు. ఇప్పుడు ఆ కొనసాగించినప్పుడు ప్రస్తుతంలో ఏదైతే జరుగుతూ ఉన్నదో అది జరగవలసి ఉన్నదో దానిని కూడా మనకు కొంచెం టచ్ చేస్తూ ఉంటాడు, ఆయన తెలియజేస్తూ ఉంటాడు. డిసెంబర్ 5న మహాత్మా గాంధీని గురించి సాంజీతో చర్చించి బాబా దిగువ సందేశాన్ని విరాసుకోమని చెప్పారు. ఈ సందేశాన్ని స్వయంగా తీసుకెళ్లి గాంధీకి అందజే ఒకవేళ నీ రాజకీయ జీవితాన్ని త్యజించాల్సి వచ్చినా సరే, ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. అహింస పట్ల మక్కువ లేని అనుసరులపై దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకు. అహింస పట్ల మక్కువ లేని అనుసరులు
అనుచరులపై దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకు. అహింస ఇప్పటికే ఈ భూమిని శాశ్వతంగా ఆవిష్కృతమై ఉన్నందున నీవు దాన్ని స్థాపించాలని ప్రయత్నం చెయ్యకు. అహింస అహింస దాన్ని భావించి బాబా చెప్తున్నారు. ఇప్పటికే ఈ భూమిపై శాశ్వతంగా ఆవిష్కృతమై ఉందట, నువ్వు దాన్ని స్థాపించాలని ప్రయత్నం ఏమి చేయకు. డిసెంబర్ 6న గాంధీని కలిసేందుకు సాంజీ వెళ్ళాడు. 3 రోజుల తరువాత మెహరాబాద్ తిరిగి చేరుకున్నాడు. బాబా తిరిగి మెహరాబాద్ వచ్చాక 1941 డిసెంబర్ 12వ తేదీ నుండి మళ్ళీ ప్రతి నెల ధునిని వెలిగించమని సూచించారు. గతంలో ధునిని వర్షం కోసం వెలిగించడం జరిగింది కనుక ఈసారి కూడా వర్షం గురించి బాబా చాలా ఆదేశించారేమోనని మండలి అనుకున్నారు. కానీ ఈసారి ధుని వెలిగించడానికి కారణం వర్షం కోసం కాదు, నా విశ్వకార్యంలో ఒక నిర్దేశిత ప్రయోజనం కోసం వెలిగించడం జరుగుతుంది అని బాబా వివరించారు. తొందరలోనే మండలి వాళ్ళకి అర్థమైంది, యుద్ధ పరిస్థితులు ఇంకా దిగజారుతూ ఉండడంతో ధుని వెలిగించడానికి యుద్ధంతో సంబంధం ఉందని గ్రహించారు. దేశాల మధ్య విస్తరిస్తున్న విద్వేషాలకు సంబంధించిన సమాచారాన్ని బాబా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. 1941 డిసెంబర్ నాటికి భూమండలం పైన పరిస్థితి యావత్తు ప్రమాదభరితమై నిరాశాజనకంగా తయారైంది. ప్రతి చోట దెబ్బతిన్న మిత్రరాజ్యాలు బ్రిటన్, రష్యా, చైనా స్వీయ రక్షణలో పడ్డాయి. కీలక రాజ్య కుటుంబంలోని జర్మనీ, ఇటలీ, జపాన్ ప్రతి చోట విజయవంతమయ్యేవి. పశ్చిమ యూరోపునంతటిని హిట్లర్ పూర్తిగా నియంత్రించాడు. తన సేనలు 100ల కొద్దీ మైళ్ళు రష్యాలోకి చొచ్చుకుపోయాయి. రష్యా పతనమయ్యే స్థితిలో ఉన్నట్టు కనబడింది. మధ్యధరా ప్రాంతాన్ని ఇటలీ వశపరుచుకుంటే దాని అశ్వసేనలు ఉత్తర ఆఫ్రికా ప్రాంతానంతా ముట్టడించి ఈజిప్ట్లోను సూయజ్ కెనాల్ ప్రాంతంలోనూ భయభ్రాంతులు సృష్టిస్తాయి. చైనాలో అధిక ప్రాంతాన్ని జపాన్ లోబరుచుకొని ఫిలిప్పీన్స్ గుండా దూసుకొస్తూ ఇండియా, ఆస్ట్రేలియా, అలస్కాల వైపు పురోగమించేందుకు సన్నద్ధమవుతున్నాయి. బ్రిటన్ చిత్తై రక్తసిక్తమై పైనుండి గుళ్ల వర్షానికి గురైంది. ఆకలితో అలమటించాల్సిన భయానక పరిస్థితి ఎదురైంది. రష్యా మోకాళ్లను విరగొట్టుకున్న స్థితిలో ఉంది. దాని నగరాలు, కర్మాగారాలు ధ్వంసం అయ్యాయి. దాని సైన్యం పిరికితనంతో నాశనమైంది. 1941 డిసెంబర్లో బాబా ముందుగా జోషి చెప్పినట్టే ముప్పాతక ప్రపంచ దేశాలను జర్మనీ, జపాన్ తమ కాళ్ల కింద కట్టిపడేశాయి. అమెరికా ఇంకా తటస్థంగానే ఉండిపోయింది. డిసెంబర్ 7వ తేదీన పెరల్ హార్బర్ ముట్టడికి గురైంది. అమెరికా గ్రేట్ బ్రిటన్లపై జపాన్ యుద్ధం ప్రకటించి 4 రోజుల తరువాత జర్మనీ కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించింది. అదే రోజు డిసెంబర్ 11 గురువారం నాడు బాబా ఉపవాసం ప్రారంభించారు. కేవలం నీరు మాత్రమే తాగుతూ వారం రోజులు ఉపవాసం చేశారు. కేవలం నీరు ఉపవాసం చేశారు. ప్రతి చోట తన ప్రేమికులందరికీ డిసెంబర్ 12వ తేదీన ఒంటిపూట మాత్రమే భోజనం చేసి ఉపవాసం ఉండమని తెలియజేశారు. ఇంతలో 2 బస్సులతో డిసెంబర్ 7న మాసాజీ పండరీపూర్ నుండి వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం షెరీన్ మాయి పూనా నుండి వచ్చింది. 5 రోజుల తర్వాత ఏరిచ్ తన కుటుంబ సభ్యులతో బెంగళూరు నుండి మెహరాబాద్ వచ్చాడు. డిసెంబర్ 12న సాయంత్రం 6:45 బాబా మెహరాబాద్ కొండ నుండి దిగువకు వచ్చి దీనికి దగ్గరగా వేప చెట్టు కింద నిల్చున్నారు. గతంలో బాబా ఏకాంతవాసులు జరిపిన వుడెన్ టేబుల్ హౌస్ను అక్కడి కదిలించి దానిపై బాబా ఫోటోగ్రాఫ్ను పెట్టారు. బాబా సమక్షంలో గుస్తాజీ మోకాళ్లపై వంగి ఎటువంటి హారతి కానీ మరే ఇతరమైన కార్యక్రమం కానీ లేకుండా ధునిని వెలిగించాడు. మండల సభ్యులు కూడా
బాబా దర్శనం చేసుకోనివ్వలేదు. కానీ బాబా ఎంతో అసాధారణమైన ప్రకటనలు చేసి వీళ్ళను చూస్తూ నీవు భగవంతుడిని చూస్తావు అన్నారు. కాసేపు అయ్యాక అక్షర ఫలకంపై చూపిస్తూ దైవమే దైవాన్ని దర్శిస్తాడు అని అంటూ దైవమే దైవాన్ని దర్శిస్తాడు. ఈ కొటేషన్ కొంచెం వేరేగా ఒక కాగితం మీద రాసుకోండి. దైవమే దైవాన్ని దర్శిస్తాడు. దైవమే దైవాన్ని దర్శిస్తాడు. ఇది హెడ్డింగ్ గా పెట్టి ఒక చక్కని గీతాన్ని విరాయవచ్చు. అయితే దానికి ఊహించుకునే శక్తి అవసరం. అలా ఊహించుకుంటూ ఈ క్యాప్షన్తో దైవమే దైవాన్ని దర్శిస్తాడు అని అంటూ మీరు అంటే నా మండల సభ్యులు ఐదుగురు భగవంతుడిని దర్శిస్తారు అని చెప్పారు. మీరు నా మండల సభ్యులు అందరూ భగవంతుని దర్శిస్తారు అని చెప్పారు. గిని వెలిగించిన తర్వాత బాబా అక్షర ఫలకంపై చూపిస్తూ దైవమే దైవాన్ని దర్శిస్తాడు అన్నాడు. మళ్ళీ మీకు రిపీట్ చేశాను, ఎందుకంటే దీని మీద ఒక గీతం రాయొచ్చని అని అంటూ మీరు నా మండల సభ్యులు అందరూ భగవంతుడిని దర్శిస్తారు అని చెప్పారు. దైవమే దైవాన్ని దర్శిస్తాడని అంటూ మీరు నా మండల సభ్యులు అందరూ భగవంతుడిని దర్శిస్తారు అని చెప్పారు. హైదరాబాద్ కొండపైకి వెళ్ళారు. తరువాత బాబా ఒక తెరటి వస్త్రాన్ని వంటి దాన్ని నిండా కప్పుకొని కొండపై నుండి దిగి దగ్గరగా వచ్చి అలానే ఆశీర్లయ్యారు. మండలి వారు తప్ప ఇతరులెవరూ బాబాను చూడలేదు. మళ్ళీ అదే రీతిలో తిరిగి కొండపైకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుండి ప్రతి నెల 12వ తేదీన ధుని వెలిగించాలని బాబా ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్లో మనం అమృత రోజు వెళ్ళినప్పుడు చాలామంది ఈ 12వ తేదీ వెలిగించే ధుని కోసమని అక్కడ ఉండిపోతారు. ఆ ఉండిపోవడంలో వాళ్ళ యొక్క బాధ్యతలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఇచ్చేత భౌతిక ప్రపంచంలో ఉన్న మనం ఆ భౌతిక ప్రపంచ విలువలతోనే దేనినన్నా అర్థం చేసుకుంటాం, దేనినన్నా రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఆధ్యాత్మిక విలువలు శాశ్వతమైనవి. ఆ విలువలతో ఏదైనా పుస్తకంలో ఏదైనా రాయబడిందంటే అది గ్రహించడానికి కూడా మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఆల్రెడీ మనకి బాబా ఇచ్చారు. కానీ దాన్ని ఆ విధంగా మనం యూటిలైజ్ అంటే ఉపయోక్తం చేసుకోవడం జరగడం లేదు. ఆ రోజు నుండి ప్రతి నెల 12వ తేదీన ధునిని వెలిగించాలని బాబా ఆదేశాలు ఇచ్చారు. తదనుగుణంగా బాబా ఆదేశాన్ని ఇంతవరకు పాటించారు. ఇక ముందు కూడా పాటిస్తారు. మన్నాడు డిసెంబర్ 13న బాబా ఉల్లాసభరితమైన మనోవైఖరితో కనబడ్డారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి గురించి, విభిన్న నాయకుల పాత్ర గురించి ఇలా వ్యాఖ్యానించారు. అందరికన్నా హిట్లర్ గురుతరమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. శతాబ్దాలను అందరికన్నా హిట్లర్ గురుతరమైన పాత్ర పోషిస్తున్నాడు. శతాబ్దాల వరకు అతని పేరు శాశ్వతమై నిలుస్తుంది. అతను ఒకే నామంలో నాయక ప్రజానాయక పాత్రల్ని చక్కగా పోషిస్తున్నాడు. వేరొకరైతే అటువంటి భారాన్ని మోస్తూ పిచ్చివాడే ఉండేవారు. కానీ హిట్లర్ అన్ని వైపులా గూఢచారుల చేత, శత్రువుల చేత ముట్టడి చేయబడి తనకు అనుక్షణం ప్రాణహాని ఉన్నా కూడా
తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడు. హిట్లర్ ఎప్పుడో అంతమంది ఉండేవారు, కానీ భగవద్గీత ప్రకారం భగవంతుడు నిర్ణయించిన పాత్రను అతను ఇంకా నిర్వహించడం అనేది ఉంది. దాన్ని అతను చాలా ప్రతిభావంతుడిగా నిర్వహిస్తున్నాడు కదా. భగవంతుని దృష్టి ఇలా అతనిపై ఉండడం వల్ల తాను ఏం చేసినా మానవాభ్యుదయానికి అన్న నిజాయితీతో కూడిన నమ్మకం, దృఢమైన విశ్వాసం అతనిలో నెలకొన్నాయి. చివరికి అతని చర్యలు అక్రమమైన సక్రమమే అని భావిస్తున్నాడు. దీనిని బట్టి అతడు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతినిధి అని అర్థమా అని మధ్యలో ఎవరు అడిగారు. అతడు నా ప్రతినిధి కాదు, కానీ అప్పగించిన పాత్రను పోషిస్తున్న పరిపూర్ణ పాత్రధారి అతను. ఎంతటి నిర్మాణ సామర్థ్యం అతనిది. అతను సాధించిన గొప్ప విషయాలు గమనించండి. బ్రిటన్, రష్యా లాంటి అసాధ్యమైన శక్తుల్ని, యావత్ ప్రపంచాన్ని మరియు ఇప్పుడేమో అమెరికాను ఒంటరిగానే ఎన్నుకొని పోరాడుతున్నాడు. నిజంగా చెప్పేవాడు, నిజంగా గొప్పవాడు. కానీ మరొక దృష్టిలో చూస్తే అతను ఒక సినిమావాడు, పిచ్చివాడు అని శాస్త్రులు, బాబుల్స్, గోరింగు, పరికమాల వాళ్ళు ఈశ్వరు అతన్ని అధపాతాళానికి తీసుకెళ్లారు. విన్స్టన్ చర్చల గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా వ్యాఖ్యానించారు. లోయర్ జడ్జీల అభిలాషల దగ్గర రాజకీయ నాయుడు కాకపోయినా ప్రస్తుత సమయానికి పదవి చేతబట్టే బాధ్యత గ్రహించవలసిన వ్యక్తి ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ గా చదివిన వాళ్ళకి కొంచెం వివరణలు చెబితే బాగుండు. కానీ ఇక్కడ బాబా అంటున్నారు, లోయర్ జార్జిలా భ్రష్టత దగ్గర రాజకీయ నాయకుడు కాకపోయినా ప్రస్తుత సమయానికి పదవి చేపట్టి బాధ్యత వహించవలసిన వ్యక్తి చర్చిల్. అతను ఉండబట్టి కానీ లేకపోతే ఈ పాటికి ఇంగ్లాండు జర్మనీకి దాసోమాన్ అయి ఉండేది. చర్చిల్ తన జాతిలో రగిల్చిన ధైర్యం, సాహసం ఎదుర్కొని పోరాడే స్ఫూర్తి గుండెతో నిజంగా చెప్పుకోదగ్గ విషయాలు. బుర్రమశాలతో ఉన్న స్టాలిన్ ఒక జిత్తులో మారి ఆశ్చర్యకరమైన రీతిలో హిట్లర్కి ఎరుగుదల రకాల నుంచి చూపించు. జై బాబా. బుర్రమేసాలతో ఉండే స్టాలిన్ చాలా జిత్తులు మారి ఆశ్చర్యకరమైన రీతిలో హిట్లర్కి ఎదురొడ్డి 2000 మైళ్ళు విస్తరించిన జర్మనీ సేనలను తిప్పికొట్టి మహాప్రపంచ నాటకంలో తన పాత్రను అద్వితీయంగా పోషించిన గొప్ప నటునిగా నిరూపించుకున్నాడు. కానీ పాపం దౌర్భాగ్యుడు ముస్సోలినియే. అతని పరిస్థితి చాలా దయనీయమైంది. అక్షరాలా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాడు. అతను ఇప్పుడు హిట్లర్ వెనకాల తిరుగుతున్నాడు, ద్వంద్వ పాత్రను పోషిస్తున్నాడు. మధ్యాహ్నం స్త్రీలతో కలిసి సినిమా చూసేందుకు 3 బస్సుల్లో బాబా అహ్మద్ దగ్గర వెళ్ళారు. కాకా బొంబాయిలో ఉన్నాడు. అదే రోజు గవర్నర్ వెంట పెట్టుకొని మెహదాబాద్ వచ్చాడు. మస్తులను కలిసేందుకు కాకా ఏరిచ్ బైజుల్ సావక్లను వెంట పెట్టుకొని డిసెంబర్ 20న బాబా పండరిపూర్, మీరాస్, సాంగ్లీకి బయలుదేరాడు. పండరిపూర్లోని బాపు మహర్ అను మస్తు సాంగ్కి చెప్పుకోదగ్గది. అతడు అగ్రంగా ఉండి ఈ పవిత్ర పుణ్యస్థలిలోని శ్మశాన వాటికలో నివసిస్తున్నాడు. బాబా హరిజనులు ఇంట్లో పుట్టారు. 3 రోజుల తర్వాత బాబా మెహరాబాద్ తిరిగి వచ్చారు. ఈ ప్రయాణంలో బాబా ఎవరికైనా పడకుండా ఎవరు తనని గుర్తుని పట్టడంలో
మరియు తన ఏకాంతవాసానికి భంగం కలగదని పద్ధతిలో బయలుదేరారు. బాబా బస్సు ప్రయాణం బాబా బస్సు ప్రయాణం నుండి తిరిగి వచ్చిన రోజున అనంగా డిసెంబర్ 23న అమెరికా నుండి ఎలిజబెత్ ప్యాటర్సన్ కుక్క కిప్సీ యొక్క చితాభస్మం మెహరాబాద్ చేరింది. వ్యారియర్ సమాధి పక్కన వాటిని పాతిపెట్టి అక్కడ ఒక సమాధి ఫలకాన్ని అమర్చారు. ఆ మర్నాడు 1941 డిసెంబర్ 24వ తేదీని ఉపాసనీ మహారాజ్ శరీర త్యాగం చేశారని అహ్మదర్కి టెలిగ్రామ్ వచ్చింది. 1941 డిసెంబర్ 24. తక్షణం మధ్యాహ్నం 2 గంటలకు సరోష్ మెహరాబాద్ వచ్చి మండలికి విషయం తెలియజేశాడు. విష్ణు సరోష్ బాబాకు ఈ వార్తలు చెప్పడానికి కొండపైకి వెళ్ళారు. బాబా గేటు బయటకు వచ్చారు. వాళ్ళు ఈ విషయాన్ని బాబా అది ఎదిగిపోయిందా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఉపాసనీ మహారాజ్ దేహాన్ని త్యజించారని సరోష్ చెప్పాడు. తన ముఖంలో ఎటువంటి విషాదం కానీ ఆశ్చర్యం కానీ లేకుండా నా మాటలకు అర్థం అదే అని బదులిచ్చారు. పెండు, విష్ణు, కాళేమామ, సగన్, సరోష్, షాంజీ, గుల్మాయలను సాకోరి వెళ్లి ఉపాసనీ మహారాజ్ అంత్యక్రియలో పాల్గొనమని బాబా ఆదేశించారు. డిసెంబర్ 25 నాడు వారందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మహారాజును సాకోరిలో సమాధి చేశారు. అంతిమ కర్మలు పూర్తయ్యాక వారంతా తిరిగి మెహరాబాద్ అదే రోజు రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. డాక్టర్ దేశ్ముఖ్ ఆ రోజున మెహరాబాద్ రావడం ఆలస్యమైనందున మండలి వాళ్లతో సాకోరి వెళ్ళలేకపోయాడు. అందువల్ల అతడు మెహరాబాద్లో బాబా వద్దనే ఉండిపోయాడు. ఈరోజు బాబా మండలిని కొండపైన ఉన్న మస్తు ఆశ్రమానికి పిలిపించి ఇటీవలి సంఘటనల గురించి చర్చించారు. బాబా గుల్మాయిని 1941 డిసెంబర్ నెల, 1942 జనవరి, ఫిబ్రవరి నెలల్లోని కొన్ని సమయాల్లో సాకోరిలో ఉండమని ముందే ఆదేశాలు ఇచ్చారు. ఆ 3 నెలల్లో ఏదో ఒక సమయంలో మహారాజ్ శరీర త్యాగం చేయొచ్చని ఆమెకు వివరించారు. వీటిలో మొదటిది కాల వ్యవధి 1941 డిసెంబర్ నెల 19 నుండి 24గా సూచించడంతో ఆ ప్రకారమే గుల్మాయి సాకోరిలో ఉండేందుకు 19వ తేదీని వెళ్ళింది. కానీ తన జన్మస్థలం సతానాకు వెళ్తున్నానని, అక్కడే నెలాఖరి వరకు ఉంటానని మహారాజా ఆమెకు చెప్పడం వల్ల డిసెంబర్ 22న గుల్మాయి అహ్మద్ నగర్కి తిరిగి వచ్చేసింది. కానీ మహారాజ్ గుండె నొప్పిగా ఉందని ఆమన్నాడే సాకోరికి వచ్చి మరుసటి దినం డిసెంబర్ 24న ప్రాణాలు వదిలారు. మహారాజ్ దేహత్యాగం చేసే సమయానికి బాబా తనను ఆదేశించిన విధంగా అక్కడ ఉండలేకపోయినందుకు గుల్మాయి చాలా బాధపడింది. అయినా కలసంతకు అది అలా జరగవలసి ఉంది అని గుల్మాయిని ఓదార్చారు. అప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించారు. బాబా మనల్ని ఎంతో ప్రేమతో ఒక విధంగా ఈ సహజమైన కార్యక్రమంలో ఈ విషయాలన్నీ కూడా మనకి కూలంకషంగా తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చారు. దీని మీద ఒక వ్యాఖ్యానం బాబా ఏం చెప్పారో చూద్దాం. ఉపాసనీ మహారాజు వెళ్ళినంత ఆకస్మికంగానే నా మౌనమరములు కూడా ఆకస్మికంగా అనుకోకుండా జరుగుతుంది. తేడా అంతా జనసామాన్యం పొందే అనుభవంలోనే ఉంటుంది. నేను నోరు విప్పి మాట్లాడినప్పుడు జనం పొందే అనుభవం చాలా గాఢంగా ఉంటుంది. దాన్ని అందరూ అనుభవిస్తారు. అది భూకంపంలా ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాలు ఉన్నవారు విభిన్నమైన రీతుల్లో దాని ప్రభావాన్ని అనుభవిస్తారు. అలా వారు వివిధ స్థాయిల్లో అనుభవాన్ని చవిచూస్తారు. ఇలాంటి ఒక విధంగా విషయాల్ని రామావతారంలో చాలా చెప్పారు. ఆయన లోకోత్తర పురుషుడైన మళ్ళీ ఈనాడు సంరక్షకుడిగా, రక్షకుడిగా ప్రభు మళ్ళీ మన కోసం ఆవిర్భవించి అప్పటి నుంచి ఇప్పటి వరకు విషయాలన్నీ కూడా మనకి కొంచెం టచ్ చేస్తూ ఆయన రాకలో పరమార్థాన్ని తెలియజేస్తూ ఆయన విశ్వమానవ కార్యక్రమంలోని
ఉన్న రహస్యాల్ని కూడా తెలియజేస్తూ మనకి ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేశారు. ఆ ప్రభువుకి ఏ విషయా కూడా రుణం మనం తీర్చుకోలేము. కనుక మనం ఈ సహజమైన కార్యక్రమంలో ఉంటున్నవన్నీ కూడా మనం జాగ్రత్తగా జప్తించుకొని మన జీవితాన్ని ఆయనకి పూర్తిగా ధారాదత్తం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా. జై బాబా, అందరికి జై బాబా. సారీ, నాది అన్మ్యూట్ అయిపోయినట్టు చూసుకోవట్లేదు. నేను అది ఛార్జింగ్ పెట్టేసినాను.